బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వారికి చైతన్యం కల్పిస్తూ అబో పావర్టీ లైన్ కు తీసుకురావడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకై కావలి ఆర్జీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని 2047 అభివృద్ధిపై నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు. కావలి కనకపట్నం అన్నమాట ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047కు సార్థకం కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గం అభివృద్ధికి తాను ఒక శ్రామికుడిగా పనిచేస్తానని, రాష్ట్రంలోనే కావలి నియోజకవర్గాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడించారు. పేదవాడికి ధనవంతునికి మధ్య ఉన్న తారతమ్యాన్ని రూపుమాపి ధనవంతుడికి సమానంగా పేదవాడిని కూడా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాన్ వేయాలి. ఈ 2047 ప్లాన్ ఒకటి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలు ఉంటారు. అలాగే కాన్స్టిట్యూన్సీ వైజ్ ఉన్నటువంటి అందరూ ఈ కేకే మాత్రమే కాకుండా నెక్స్ట్ నేను చెప్పినట్లు మీకు ఎటువంటి అంటే మీరు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఫీల్డ్ లెవెల్ 47 బేస్ చేసుకొని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం నందు వివిధ రంగాలకు చెందినటువంటి అధికారులందరితోనూ డివిజనల్ అధికారులందరితోటి ఈరోజు సమావేశం కావడం జరిగింది. స్వర్ణాంధ్ర కావలి స్వర్ణ కావలిగా మార్చే దిశలో కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, 2047 సంవత్సరానికి కావలి ఏ విధంగా ఉండాలో అనే దానికి డాక్యుమెంటరీ తయారు చేసుకోవడం, ఆ విధంగా దానిని ముందుకు తీసుకుపోవడం అనే దాని మీద ఈరోజు మేమందరం కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 10 అంశాల మీద ఈ రోజున కావలిలో 10 అంశాల మీద బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అబోవ్ పావర్టీకి తీసుకురావడానికి కోసంగా వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచగలిగితే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే దాంట్లో బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి P4 కార్యక్రమాన్ని మన రాష్ట్రాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పుడు మేమందరం కూడా డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాం. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో 9,000 కుటుంబాలు దారిద్ర్య దిగువ రేఖన ఉన్నందువల్ల మరీ చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నందువల్ల వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి. పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు